కోనసీమ జిల్లా ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి వారిని మంత్రి భూపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వరద నష్టం కమిటీ నివేదిక తర్వాత పూర్తి స్థాయి సహాయం అందిస్తాయన్నారు. సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలిసి వచ్చి ఏకాదశి శనివారం వెంకటేశ్వరం వచ్చింది. 30 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇలా తర్వాత ఇదే ఒక పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఐనవెల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించింది. ఐనవెల్లి వినాయకుడి స్వామిని దర్శించుకొని హోమం కూడా నిర్వహించి పూజా కార్యక్రమాన్ని చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, మీరు అడిగినటువంటి కూటమి కూడా సుభిక్షంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా ఈవేళ